వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో నంబర్ వైజ్ ఉంటూ ఉంటారు. అంటే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది ఏమో అంటే అద్దెంట్లో దిగినప్పుడు ఇంకా తప్పక ఇది బాగుంది అని వాస్తు ప్రకారం వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని నెంబర్స్ ఎలాంటి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తాయి. ఈరోజు మనతో పాటు కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు, అది వారి మాటలో అన్నట్టు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. అపార్ట్మెంట్స్లో కనుక మనం చూసుకుంటే 101, 102 అట్లా ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క నంబర్ ఉంటుంది. న్యూమరాలజీ అటువంటి వాటికి అసలు ఏం చెప్తుంది? అంటే పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటివి ఏ నంబర్స్ ఎక్కువ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నాన్న? యూజువల్గా అపార్ట్మెంట్లో 90% బిల్డింగ్ నంబర్స్ అన్నీ పాజిటివే, 90%. బట్ మనకు మ్యాచింగ్ నంబర్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 110 1928లో పుట్టాను. నేను 1 సిరీస్ సూర్య భగవానుడు, గురువు, దీవెనలు, దారి చూపించేదంతా సూర్యుడు. సో ఇలాంటి వాళ్ళు 105 బిల్డింగ్ తీసుకున్నారనుకోండి. 105 అంటే 6 అంటే శుక్రుడు. డబ్బులన్నీ వెళ్ళిపోతాయి, అన్వాంటెడ్ కోరల్స్ వస్తాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, హెల్త్ పాడైపోతుంది. సో 1 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ బిల్డింగ్లో దిగకూడదు. అదేవిధంగా 1 సిరీస్ వాళ్ళు 8 సిరీస్ అవాయిడ్ చేయాలి. అంటే 107, 206, 305 అంటే 1 సూర్యభగవానుడు తండ్రి, 8 శనీశ్వరుడు కొడుకు. తండ్రి కొడుకులు వేరే వేరే క్వాలిటీస్. తండ్రి ఏమో చూసి చూడనట్టు పో, మన తన చూడు, మనోడు వదిలేయి. కొడుకు ఏమంటాడంటే ధర్మం పాటిస్తే మెచ్చుకుంటా, అధర్మం చేస్తే శిక్షిస్తా, వెంటనే తప్పుకి శిక్ష. సో శనీశ్వరుడు చాలా నిజాయితీ, అంటే ఒక కర్ర పట్టుకొని కరెక్ట్గా ఉంటాడు, రాంగ్ ఫటన్ కొడతాడు. సో ఈ తండ్రి కొడుకులు ఈ డిఫరెన్స్ వల్ల 1 సిరీస్లో వాళ్ళు ఈ 8 సిరీస్ కానీ 6 సిరీస్ కానీ హౌస్ తీసుకుంటే చాలా ప్రాబ్లం. నేను చాలామందిని చూశాను, నన్ను అడ్వైస్ అడిగినందుకు నేను చెప్తాను. సో 1 సిరీస్లో ఉన్నప్పుడు బెస్ట్ హౌస్, ఆ బిల్డింగ్లో 90% మంచివే, బట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఫర్ అస్. సో బఫేకి వెళ్ళాము, 100 రకాలు ఉన్నాయి, ఏదంటే తినం కదా, మనకు నచ్చింది, మనసుకు నచ్చిందే కదా. సో ఈ 1 సిరీస్ వాళ్ళకి 109 లేదా 307 లేదా 406 లేదా 505 ఇవి టాప్. 208 కూడా మనం పెద్దగా ప్రిఫర్ చేయము. 208 కన్నా 109, 307, 406, 505. 505 అనేది ఏంజల్ నంబర్. సో లాట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. 307, 3 అంటే జూపిటర్, దేవతల గురువు, 3 ముళ్ళు 7 అడుగులు, 307. సో ఆ ఇంట్లో అన్ని శుభవార్తలు, అన్ని మంచి పనులు, గ్రోత్లు, హ్యాపీ న్యూస్లు వింటారు. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన నంబర్స్ తీసుకోండి. దయచేసి 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు అన్నీ కూడితే 6 కానీ 8 కానీ వద్దు. ఇంట్లో పెయింటింగ్స్ కూడా ఈ 1 సిరీస్ వాళ్ళు గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ అవాయిడ్ చేసి ఎక్కువ ఎల్లో, వైట్ అండ్ బ్లూ కలర్ పెయింటింగ్స్ ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉండగలరు. వైఫ్ అండ్ హస్బెండ్ కన్వర్జేషన్స్ బాగుంటాయి. గ్రీన్ వేసుకున్నారనుకోండి, ఆ గ్రీన్ పడినప్పుడు ఏమవుతుందంటే కోపం పెరుగుతుంది. బ్లాక్ మామూలుగా వేసుకోము మనము, బట్ గ్రిల్స్ పెడతాం కదా బయట, చాలా వరకు గ్రిల్స్ కి బ్లాక్ పెయింటింగే ఉంటుంది. ఈ 110, 1928 వాళ్ళకి బ్లాక్ కలర్ గ్రిల్ పెయింటింగ్, బయట తలుపుకి గ్రిల్, అది బ్లాక్ పెయింటింగ్ వద్దు. దాన్ని కూడా వైట్ కానీ, ఎల్లో కానీ, బ్లూ కానీ, ఈ కలర్స్ ఏం చేస్తాయంటే ఆ కలర్ మన మైండ్ పడినప్పుడు ప్రశాంతత. సో మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. బ్లాక్ ఆర్ గ్రీన్ పడినప్పుడు నెగిటివ్ థింకింగ్, పని బయలుదేరినప్పుడు పని అవుతుందో అవ్వదో, ఎరా ఈ ఇంట్లో వచ్చినప్పుడు పనులు కావట్లేదు, నాకు నెగిటివ్ ఉందా ఆ ఫీలింగ్ వస్తుంది. అదేవిధంగా 2, 11, 20, 29 పుట్టిన వాళ్ళకి మొత్తం బిల్డింగ్ అపార్ట్మెంట్ అంతా కూడితే 2 హౌస్ నెంబర్ వచ్చేలాగా, లైక్ 209, 101, 308 చాలా అదృష్టాన్ని ఇస్తాయి. వీళ్ళు చాలా సాఫ్ట్ లవ్లీ పీపుల్, ప్రశాంతత కోరుకుంటారు. సో చంద్రుల్లో లాంటి ఇంట్లో ఉంటే వీళ్ళకి ఎలా ఉంటాయంటే మంచి కళలు, మంచి కళలు కనేవాళ్ళే వీళ్ళు, క్రియేటివ్ మైండ్, చాలా ఊహాలోకంలో ఉంటారు, మంచిగా నిద్రపోతారు. అదే 2 నంబర్ వాళ్ళు 1 హిల్ని తీసుకున్నారనుకోండి, 2 అంటే చంద్రుడు, 1 అంటే సూర్యుడు, నిద్ర లేకుండా అయిపోతుంది, కొట్లాట్లు, ఆ ఇల్లు కూడా అమ్మేయాల్సి వచ్చే అవసరం వస్తుంది. సో ఆ డిస్కంఫర్ట్స్. సో 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు మొత్తం కూడితే
3 నంబర్ లైక్ 300 లేదా 408 ఈ నంబర్స్ తీసుకుంటే 3 వాళ్ళకి బాగుంటుంది. 3 వాళ్ళకి వద్దని నంబర్ 6 నంబర్ వద్దు. 3 అంటే జూపిటర్ దేవతల గురువు, 6 అంటే రాక్షసుల గురువు. పొరపాటున 3 సిరీస్లో పుట్టిన మనము 6 ఇంట్లోకి 501 402లో చేరామంటే మొత్తం డబ్బంతా ఆవిరైపోతుంది. చాలా పవర్ ఉంటుంది సార్. మనం ఉండే ఇల్లే మన గుడి. ఇంట్లోకి చెప్పులు వేసుకుని లోపలికి పోము. ఇంటి బయట పైగా మన నేమ్ ప్లేట్ ఉంటుంది. సో బయట నేను వెళ్ళినా బయట చెప్పులు వేసుకొని వెలుగొట్టి ఉన్నారా సార్ ఉన్నారా. సో మన ఇల్లుని అంత పవిత్రంగా చూసుకునే ఇల్లులో నంబర్ బాగాలేకపోతే అశాంతి, డబ్బులు అంటే కొంతమంది నేను చూశాను సార్, 3లో పుట్టిన వాళ్ళు 6 నంబర్ ఇల్లు చూసినప్పుడు 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా దే హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. సార్ నా దగ్గర వచ్చి సార్ గ్రాఫ్ బాగున్నాం సార్, ఈ ఇంట్లోకి వెళ్ళాక సడన్గా మేము చాలా లాస్ అయిపోయినాం సార్, డబ్బు స్టక్ అయిపోయింది సార్, కోర్టు కేసులు ఇరుక్కున్నాం సార్. సార్ ఇది 402 సార్, 6 సార్ ఉండకూడదు సార్. మీరు ఇంట్లోంచి బయట వచ్చేసేయండి, వేరే ఇంటికి వెళ్ళిపోండి. బాడికి ఇల్లనా ఇది సొంత ఇల్లైనా వదిలేయండి, బాడికి ఇంటికి వెళ్ళిపోండి. మీరు 3 ఇంట్లోకి వెళ్ళండి. 3 అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ఎప్పుడైతే ఇల్లు మారుతారో ఆ అడ్డంగాని తొలగిపోయి రావాల్సిన డబ్బులు రావడము, కోర్టు కేసుల్లో కూడా వీళ్ళు విజయము. సో మళ్ళా డబ్బు ధన లాభము, మంచి హ్యాపీనెస్. సో అంత పవర్ ఉంటుంది మన సెలక్షన్ హౌస్లో. నేను ఇప్పుడు వరకు నేను ఏ ఇంట్లో ఉన్నా కూడా 5 నంబరే. నేను మొన్నటిదాకా శ్రీనగర్ కాలనీలో 401, అంతకుముందు 104. సో ఆ 5 అనేది నన్ను వదలదు. 5 ఈజ్ మై లక్కీ నంబర్. సో ఆల్మోస్ట్ 7-8 హౌసెస్ ఉన్నా తిరుపతిలో, కర్నూలులో, హైదరాబాద్లో. ఆల్ ఆర్ 5 నంబర్. 5 అంటే డివైన్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద బుధుడు. సో మనం ఆ ఇంట్లో మంచి ఆలోచనలు వస్తాయి 5 ఇంట్లో ఉంటే. సో 4 పుట్టిన వాళ్ళు 4 నంబర్ హౌస్లో ఉండొద్దు. 4లో పుట్టిన వాళ్ళు మళ్ళీ 202, 400 ఈ నంబర్స్లో ఉంటే డిలే అయిపోతుంది, వర్క్ అంతా డిలే. సో 4లో పుట్టిన వాళ్ళు 5 నంబర్ హౌస్లో ఉండాలి. సో 4లో వాళ్ళకి ఏంటంటే నిజాయితీ, తెలివి, కష్టపడే గుణం. ఈ 5 నంబర్ ఇంట్లో ఉంటే అదృష్టం. 5లో మాటకారులుగా ఉంటారు, మంచి లైఫ్. సో 1, 2, 3, 4, 5 వాళ్ళకి నేను చెప్పిన హౌస్ నంబర్స్ వాడుకోగలిగితే ఎలాంటి అడ్డంకులు లేవు. సో మనం తెలిసి రాంగ్ ఇంట్లో హౌస్ నంబర్లోకి వెళ్తే మన డబ్బులకి ఇబ్బందులు, మన హెల్త్ ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ ఇంట్లో బాగుండాలి, కొట్లాడుకోవడం, విడిపోవడం. చాలామంది 1లో పుట్టిన వాళ్ళు 6 నంబర్ ఇంట్లో ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ భయంకరమైన కొట్లాట్లు. మనం ఆ హౌస్ మార్చండి లేదా స్టిక్కర్ అతికేయమంటాను. మనం సొంత ఇల్లు కొనేసాము. సో 105 నేనేం చేస్తాను, పక్కన డి వాళ్ళు 1 కదా, 105D = మళ్ళీ 10-1. అలా చిన్న చిట్కాలు చెప్తాను. ఆల్రెడీ ఇల్లు కొనేసి ఉంటే తద్వారా అదృష్టాన్ని మళ్ళీ మనం పిలుచుకోవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. ఎందుకంటే హౌస్ నంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే అద్దెంట్లో ఉండేటప్పుడు కూడా ఏ నెంబర్ని చూస్ చేసుకోవాలని చెప్పడానికి మాత్రం ద బెస్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.